వెల్కమ్ టు ది లియో. సరిగ్గా ఎన్నికలు ఇంకా నెల రోజులు కూడా లేని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఇప్పటికే వివిధ సర్వేలు అయితే రావడం జరిగింది. అన్ని సర్వేలు కూడా ముక్తకంఠంతో చెప్పింది ఒకటే, టీడీపీ, జనసేన, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది. అయితే ఒక్కొక్క సంస్థ కొన్ని సంస్థలు ఎక్కువ సీట్లు ఇచ్చుండొచ్చు, కొన్ని సంస్థలు తక్కువ సీట్లు ఇచ్చుండొచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం కూడా ఖాయమని దాదాపుగా సర్వేలన్నీ కూడా తేల్చి చెబుతున్న నేపథ్యంలో తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి మరొక సర్వే అయితే రావడం జరిగింది. ఈ సర్వే కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభంజనాన్ని సూచించింది. అయితే అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఎటువంటి సర్వే చేయకపోయినప్పటికీ కూడా ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఇప్పుడు పార్లమెంటు సీట్లపై సర్వే అయితే నిర్వహిస్తుంది. ఆ సర్వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహించినటువంటి ఒక సర్వేలో దాదాపుగా ఎన్డీఏ కూటమికి 19 నుంచి 22, 23 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దాదాపు 25కి 23 ఎంపీ సీట్లు గెలుచుకోవడం అంటే మనం చెప్పుకుంటే ఈ లెక్కలో అసెంబ్లీ సీట్లను కనుక పరిగణలో తీసుకుంటే దాదాపుగా 160+గా లెక్కేసుకోవచ్చు. సో ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పింది. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైందంటే కాదు, దేశవ్యాప్తంగా కూడా సర్వే చేస్తున్నటువంటి సంస్థ. ఇందులో ఏదో పార్టీలు డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేయడమో లేదా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా సర్వే చేయించుకోవడం అనేది ఇక్కడ లేదు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానాడి వాళ్ళు చేసినటువంటి సర్వే ఆధారంగా బయటపెట్టడం జరిగింది. ఆ సర్వేలో తాజాగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్డీఏ కూటమి ప్రభంజనాన్ని సృష్టిస్తూ 25కు గాను 23 ఎంపీ సీట్లు పార్లమెంటు ఏదైతే లోక్సభ స్థానాలు ఉన్నాయో అవి గెలుచుకుంటుందని చెప్తుంది. ఇక ఇదే సమయంలో ఏదైతే వైసీపీ ఉందో వైసీపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం, అంటే ఒక +or- 4 సీట్స్ ఉండొచ్చు. సో వచ్చే అవకాశం ఉందని చెప్పి సర్వే అయితే చెప్పడం జరిగింది. సో ఆ సర్వే ఇచ్చినటువంటి సర్వేని వాళ్ళు ఎక్స్ వేదికగా అయితే పంచుకున్నారు. ఒకసారి చూద్దాం. సో ఇదే మనం ఇది అఫీషియల్ పేజ్ని అయితే చూడొచ్చు. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి ఒక అఫీషియల్ పేజ్ అయితే ఉంది. సో అన్ని స్థానాలకు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి అయితే ఇది చేయడం జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించి మనం అక్కడ చూడొచ్చు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, సో ఇదిగో ఇది ఇక్కడ చూడొచ్చు. ఒపీనియన్ పోల్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు లోక్సభ ఎలక్షన్స్, ఇట్ మే ఆర్ మే నాట్ ట్రాన్స్లేట్ ఇంటూ అసెంబ్లీ ఎలక్షన్స్. సో అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి లేదు, కానీ దీనికి సంబంధించి ఇక వెరీ క్లోజ్ ఫైట్ ఇన్ 6 లోక్సభ సీట్స్. అయితే కూటమికిను అలాగే వైసీపీకి మధ్య 6 సీట్లలో అయితే టైట్ ఫైట్ ఉంది. మిగతా అన్ని కూడా దాదాపుగా అంటే వన్ సైడ్ అన్నట్టే, ఏదైతే కూటమికి లొంగిపోయినట్టే. బట్ ఈ 6 సీట్లలో మాత్రం టైట్ పోటీ ఉంది. ఎక్కడుంది అంటే ఇది ఒంగోలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం, తిరుపతి అండ్ రాజంపేట. సో ఇవన్నీ కూడా దాదాపుగా వైసీపీకి ఒకప్పటి నుంచి కూడా కంచుకోట్లుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సీట్లలో మాత్రమే టైట్ పోటీ అయితే ఉంది. మిగిలిన వాటిలో దాదాపుగా కూటమి వైపు అయితే మగ్గిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు, మనం ఇక్కడ లైవ్లో చూస్తున్నాం దీన్ని. ఇందులో మార్పింగ్లు గట్రా అలాంటివి అయితే ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఒపీనియన్ పోల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఎన్డీఏ అంటే ఇక్కడ మనకి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. సో ఇక్కడ ఎన్డీఏ 19 నుంచి 23 సీట్లు గెలుచుకోబోతుంది. ఇక ఇండియా కూటమి అంటే మన రాష్ట్రంలో చెప్పుకోవాలంటే కాంగ్రెస్. సో కాంగ్రెస్కి అయితే ఖాతా తెరిచే అవకాశం లేదు. ఇక అసలు పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ 2 నుంచి 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సో 6 సీట్లు అనేది నేను ఇందాకే చెప్పా, +or- 4 ఉండొచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా పెరిగితే 25కి 25 రావచ్చు, లేదా 23 నుంచి ఒక 4 వెనక్కి రావచ్చు. అందుకనే 19 నుంచి 23 సీట్లని ఒక 4 సీట్లు మార్జిన్తో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా 2 నుంచి 6 అని ఒక 4 సీట్లు మార్జిన్తో ఎందుకు చెప్పారు అంటే +or- 4 సీట్స్ అనేది ఇందులో ఉండొచ్చు, వాళ్ళ అంచనాలో ఉండొచ్చు. అది ముందుకెళ్ళొచ్చు లేదా వెనక్కి రావచ్చు. సో అంతకు మించి అయితే వేరియేషన్ ఉండదు. అంటే ఈ ఫిగర్ని అయితే ఈ 6ను దాటి వెళ్ళే అవకాశం అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎంత +or- చూసుకున్నా ఈ 6ను దాటి ముందుకెళ్లే పరిస్థితి అయితే వైసీపీ అయితే కనపడటం లేదు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన గతంలో వైసీపీకి వచ్చినటువంటి దాదాపు 22 సీట్లు, బట్ ఇక్కడ టీడీపీ కూటమికి 23 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా నెల రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా ఇంకా దగ్గర పడే కొద్ది వైసీపీ మీద యాంటీ అనేది పెరుగుతుంది. వాస్తవానికి ఎప్పుడైనా సరే మనకి న్యూట్రల్ ఓట్ అనేది ఉంటుంది. ఒక 3 నుంచి 5% న్యూట్రల్ ఓట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ ఓట్ షేర్ ఎటు మళ్ళుతుంది అంటే అది చివరిలో ఎన్నికల గాలి ఎటు వీస్తే అటు మళ్ళుతుంది. వీళ్ళకి వాస్తవానికి బేసిక్గా ఎటువంటి పార్టీలతోనూ పెద్దగా సంబంధం ఉండదు. చివరికి వచ్చేటప్పటికి మౌత్ టాక్ ఎత్తైతే ఎక్కువ ఉంటుందో, లేదా ఏ పార్టీ అయితే గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయో ఆ పార్టీ వైపు ఆటోమేటిక్గా మళ్ళీ అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ
తెలంగాణలో చూడండి దాదాపు మొదటి 6 నెలలు ఇంకా ఎన్నికలు 6 నెలలు ఉన్నాయనగా బీఆర్ఎస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్న పార్టీ, దాని గెలుపుని ఎవరు ఆపలేరు అనే పరిస్థితి, రెండో స్థానం కోసం పోటీ పడాల్సిందే తప్ప దాని గెలుపుని ఆపలేరు అనుకున్నారు. బట్ రోజులు గడిచే కొద్దీ ఏమైంది, దాని మీద యాంటీ అనేది పెరుగుతూ వచ్చింది. ఈ చివరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ 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 అనే మాట చాలా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆటోమేటిక్గా న్యూట్రల్ ఓట్ షేర్ మొత్తం కూడా కాంగ్రెస్ వైపు తిరిగింది. సో దాదాపు 1.5-2% ఓటర్ షేర్తో అయితే మొత్తానికి పార్టీ అయితే అధికారంలోకి వచ్చిందనుకోండి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ న్యూట్రల్ ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా ఎన్నికల దగ్గర పడే కొంది గెలుపు పార్టీ వైపు తిరుగుతుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి వైపు ఎందుకు తిరిగింది అంటే అప్పుడు పూర్తిగా వైసీపీ వస్తుందనే నానుడి ప్రజలకు బలంగా వచ్చేసింది. సో కాబట్టి న్యూట్రల్ ఓట్ షేర్ అనేది ఎక్కువ శాతం అటు తిరిగింది. ఇప్పుడు ఎటు తిరుగుతుందంటే కూటమి వైపు తిరుగుతుంది. అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి మరింత డీలా పడతాడు. ఇది మనం ఇప్పుడున్న పరిస్థితిని ఆధారంగా తీసుకున్నటువంటి సర్వే. ఎప్పుడైనా చివరి 2 నెలల్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారతాయి. చివరి 15 రోజుల నుంచి 20 రోజుల్లో కూడా పరిణామాలు అనేవి చాలా వేగంగా మారతాయి. ఎందుకంటే అసలు ఎన్నికల ప్రచారం ఇప్పుడే మొదలైంది. ఈ నెల రోజుల పాటు ప్రతి పార్టీ కూడా పెద్ద యుద్ధమే చేస్తుంది ఎన్నికల ప్రచారంలో. కాబట్టి ప్రజలను వారి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అధికార పార్టీ మీద ఎప్పుడైనా సరే ఒత్తిడి అనేది ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాన్ని విమర్శించడానికి ఏముండదు, వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు తిరిగి విమర్శలు వీళ్ళ మీద చేయాలి తప్ప వీళ్ళు వాళ్ళని గట్టి ఫేమ్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వైసీపీ కూడా 2019లో ఏం చేసింది, అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోటుకు వచ్చింది మాట్లాడాడు. బట్ ఇప్పుడు చంద్రబాబు గారి మీద నోటుకు వచ్చింది మాట్లాడగలడంటే మాట్లాడలేడు. బట్ ఇప్పుడు టీడీపీ మాట్లాడవచ్చు జగన్మోహన్ రెడ్డి మీద, ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నాడు. కాబట్టి 100 ఓట్లుగా మారితే అందులో ఒక 5 ఓట్లు వైసీపీకి మారితే 95 ఓట్లు ఈ న్యూట్రల్ ఏదైతే ఉందో అది కూటమి వైపు మారే అవకాశం ఉంది. సో ఈ లెక్కను చూసుకున్నా కానీ వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు లేదా అంతకంటే ఎక్కువ ఎన్డీఏ కూటమి గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ సర్వేనే కాదు, జాతీయ సర్వేలు కూడా 18 నుంచి 20 సీట్లు తెలుగుదేశం పార్టీకి చెప్పాయి కదా. ఏ జాతీయ ఛానల్ సర్వే చేసినా 17 లీస్టు 20 హైయెస్ట్ దాకా ఇచ్చారు. బట్ ఈ పొలిటికల్ స్కూల్ అనేది మాత్రం మనకి ఈసారి 23 సీట్ల వరకు. అంటే చూడండి, మనం చూసిన సర్వేలన్నీ నెల 2 నెలల క్రితం ఉన్నటువంటి సర్వేలు, ఇది లేటెస్ట్ సర్వే. అంటే రోజులు దగ్గర పడే కొంది మద్దతు అనేది దేనికి పెరుగుతుంది అంటే ఎన్డీఏ కూటమికి పెరుగుతుంది, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలకు పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇదైతే విజయం సాధించే అవకాశం అయితే కనపడుతుంది. తాజా సర్వే కూడా ఇప్పుడు ఏపీలో ఒక రకంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. ప్రతి సర్వే కూడా, ఏ సర్వే కూడా వైసీపీ పార్టీకి మెజారిటీ చూపించే ప్రయత్నమే జరగటం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మార్పు చాలా బలంగా వచ్చింది. ఇటీవల జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన సర్వేలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనాన్ని చాలా స్పష్టంగా సూచిస్తున్నాయి. అలాగే రేపు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కూడా కాబోతుంది. ఒక రకంగా చెప్పుకుంటే అత్యధిక ఎంపీ స్థానాలున్న రెండో పార్టీగా మారే అవకాశం కూడా కనపడుతుందని చెప్పి విశ్లేషకులు చెప్పే పార్టీ. సో అదే కన్నా జరిగితే ఎన్డీఏ మీద కొంచెం ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కావాల్సిన వనరులు సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. సో కాబట్టి ఎందుకు ఈ కూటమికి ఎక్కువ ఎంపీ సీట్లు కావాలి అంటే, రేపొద్దున ఎన్డీఏ మీద ఒత్తిడి తేవాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమికి సీట్లు అయితే అవసరం. బట్ ఇప్పుడు సర్వేలను చూస్తే ఖచ్చితంగా ఆ ఎన్డీఏ కూటమికి అయితే పూర్తిగా సీట్లు వచ్చే అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా ఈ పొలిటికల్ స్కూల్ అనేది ఒక సెన్సేషనల్ సర్వేనే విడుదల చేసిందని చెప్పొచ్చు. దాదాపుగా 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇస్తే వైసీపీకి 2 నుంచి 6 సీట్లు మాత్రమే కేటాయించి, అంటే సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో కనపడే పరిస్థితి లేదని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. తాజా సర్వే అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెను ప్రకంపనగా మారింది. ఖచ్చితంగా సింటమ్స్ అన్నీ కూడా, సర్వేలన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనని చెప్పి ఆంధ్రప్రదేశ్లో బల్ల గుద్దినట్టుగా స్పష్టం చేస్తున్నాయి.